కొమురం భీం ఆత్మ గౌరవం కోసం పోరాటం చేశారన్నారు మంత్రి సీతక్క. తమ గూడాల్లో తమ రాజ్యమే కావాలని, అడవుల మీద హక్కు ఉండాలని పోరాటం చేశారన్నారు. జల్ జంగల్ జమీన్ అనే గొప్ప సంకల్పంతో ఆదివాసీల హక్కుల కోసం ఆయన పోరాడారని గుర్తు చేశారు. అందరికీ భూములు, ఇండ్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే కొమురం భీం ఆశయాలను సాధించిన వాళ్ళం అవుతామన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండిపై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రి సీతక్క. గిరిజన ఐక్య వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో కొమురం భీం 85వ వర్ధంతిని నిర్వహించారు. ఆదివాసీ సంప్రదాయ డప్పు కళాకారులు మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు. చాలా రోజులుగా మేము డిమాండ్ చేసినటువంటి కొమురం భీం వర్ధంతిని స్టేట్ ప్రోగ్రామ్గా ప్రభుత్వ కార్యక్రమంగా అధికారికంగా నిర్వహించాలని మేము జీవో నెంబర్ 286ను మరి తీసుకురావడం జరిగింది ట్రైబల్ వెల్ఫేర్ నుంచి. దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొమురం భీం గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. వారు చేసినటువంటి పోరాటం ఆత్మగౌరవం కోసం, వారు చేసినటువంటి కొమురం భీం గారు చేసినటువంటి పోరాటం మా ఊళ్ళో మా రాజ్యం కావాలని, వారు చేసినటువంటి పోరాటం మా జంగల్ మీద మాకే హక్కు ఉండాలని, కనీసం మా కాళ్ళ ముందు నుంచి పారుతున్నటువంటి జల్ మీద, నీళ్ల మీద కూడా మాకు హక్కు లేదు, మాకే హక్కు ఉండాలని, మరి జల్ జంగిల్ జమీను భూమి మీద కూడా మాకే హక్కు ఉండాలని పోరాటం చేసిరు. వారి యొక్క పోరాటాల ఫలితంగానే, మా ఆదివాసీ కొమురం భీం యొక్క పోరాటాల ఫలితంగా ఆనాడు నెహ్రూ గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అనేక హక్కులను, ప్రత్యేక చట్టాలను, ప్రత్యేక జీవోలను తీసుకురావడంతో ఈరోజు ట్రైబల్ శాఖ అనేది ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. అదేవిధంగా మరి ప్రత్యేక పరిపాలన ప్రాంతాలుగా కూడా 5th షెడ్యూల్గా మన మధ్య భారతం ఏదైతే ఉందో ఆదివాసీ ప్రాంతాలు, ఇటు ఛత్తీస్గఢ్ కానీ, ఇటు ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఈ ప్రాంతం అంతా కూడా 5th షెడ్యూల్ కింద ఉంటే ఈశాన్య రాష్ట్రాలకు కూడా స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఆనాడు నెహ్రూ గారు రాజ్యాంగంలో మరి నెహ్రూ గారు, అంబేద్కర్ గారు కలిసి పెట్టడంతో ఈరోజు స్పెషల్గా కొన్ని అధికారాలు, హక్కులు అనేది ఉన్నాయి. దానికి అనుగుణంగానే మరి ఇందిరమ్మ కాలంలో ఐటీడీఏలు కూడా తీసుకురావడం జరిగింది. ఐటీడీఏల ద్వారా కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది రాబోయే కాలంలో మరింత బలోపేతం చేస్తూ మరి ఈరోజు వెనుకబడ్డ గిరిజన ప్రాంతాలను, ఆదివాసీ ప్రాంతాలకు ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అత్యధికంగా నిధులు కేటాయింప చేసుకొని అభివృద్ధి పదంలోకి తీసుకురావడమే మనం కొమురం భీం గారికి ఇచ్చేటువంటి నిజమైన నివాళి.